హాయ్ ఫ్రెండ్స్, పిల్లలకి పెద్దలకి అని కాకుండా ఎవరైనా సరే ఇష్టంగా తినే ఇమ్యూన్ పవర్ని పెంచే లడ్డూని, హెల్దీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. ఈ సీసమి పీనట్ లడ్డు అనేది హెల్త్కి చాలా అంటే చాలా హెల్దీ అండి. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాం కదా, బయట చిరుతిండ్లు ఏమీ అవసరం లేకుండా హెల్దీగా తక్కువ టైంలో బిజీ షెడ్యూల్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనివల్ల చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఎస్పెషల్లీ వింటర్లో అయితే ఇమ్యూన్ పవర్ని అయితే బాగా పెంచుతుంది. పిల్లలకైనా పెద్దలకైనా చాలా బాగుంటుంది. చాలా ఇష్టంగా కూడా తింటారు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. దీనికోసం నేనైతే 1 కప్పు సెసమి సీడ్స్ అయితే తీసుకున్నాను. నువ్వులు, మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే తెల్లవి, నల్ల నువ్వులు ఉన్నా సరే పర్లేదు, ఏవైనా సరే. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులు చిటపట అనేంత వరకు అయితే బాగా వేయించుకోవాలి. నువ్వులు తినడం వల్ల మన హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైట్ పర్పస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. మనం కూడా చాలా హెల్తీగా ఉంటుంది అనమాట. స్కిన్కి కానివ్వండి, కొలెస్ట్రాల్, బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గించడంలో చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో దీన్ని మనం నువ్వులతో లడ్డు చేసుకుని తినడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి కదా. చూస్తున్నారు కదా, నువ్వులు అనేటివి కొద్దిగా బ్రౌన్ కలర్కి చేంజ్ అయ్యాయి, అంటే నువ్వులు వేగిపోయాయి అనమాట. నువ్వులు వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టుకొని ఇందులోనే 1 కప్పు నువ్వులకి 1 కప్పు పీనట్స్ తీసుకున్నాను. వీటిని కూడా 5 to 6 మినిట్స్ అనేది మనం మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా కొద్దిగా బాగా వేగేటట్టు వేయించుకోవాలి. పీనట్స్ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ఎందుకంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి, కొద్దిగా బలం లేదు అనుకున్న వాళ్ళకైనా సరే పీనట్స్ తింటే తొందరగా కొద్దిగా బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇంకా మనము పీనట్స్ వల్ల డైటరీ పర్పస్కి, వెయిట్ బ్యాలెన్స్లో కానివ్వండి, విజన్కి, బోన్కి అన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. చూస్తున్నారు కదా, పీనట్స్ని 5 to 6 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత పొట్టు అనేది పక్కకి సపరేట్ అవుతుంది. అంటే పీనట్స్ అనేటివి మనకు బాగా ఫ్రై అయ్యాయి అనమాట. ఎందుకంటే పీనట్స్ సరిగా ఫ్రై అవ్వకపోతే లడ్డు అనేది అంత టేస్టీగా ఉండదు, అండ్ ఆల్సో అంత బాగుండదు అనమాట. ఎప్పుడైనా మనము పీనట్స్ని బాగా ఫ్రై చేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. బాగా పీనట్స్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం 2 సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇవి 2 కూడా బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. కొంతమంది పొట్టు తీసేస్తారు, మనం పొట్టు తీయాల్సిన అవసరం లేదండి. పీనట్స్ పొట్టు వల్ల కూడా మనకు హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, తీయాల్సిన అవసరం లేదు. మనము ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి అన్నీ కూడా క్వాంటిటీ 1:1 రేషియోలో తీసుకోవాలి. ఇందులోనే 4-5 యాలకులు కనుక వేస్తారంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది అనమాట లడ్డూకి. నేనైతే ఇక్కడ జాగరీ వాడుతున్నాను, అంటే బెల్లం వేస్తే కొద్దిగా హెల్త్కి బెనిఫిట్స్ ఉంటాయి కదా, షుగర్ని అవాయిడ్ చేద్దాము అని నేను కొద్దిగా బెల్లం తురుము వేస్తున్నాను. మీరు కనుక షుగర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే షుగర్ అయినా కూడా యాడ్ చేయొచ్చు అనమాట. మీ దగ్గర పెద్ద మిక్సీ జారు ఉంటే అన్నీ కూడా ఒకటేసారి మిక్స్ చేసి మిక్సీ పట్టుకోవచ్చు. నేను చిన్నది వేస్తున్నాను కాబట్టి కొద్దిగా క్వాంటిటీ వేసాను అనమాట. ఫస్ట్ మనము ఒకటేసారి మిక్సీ పట్టేసినట్టు కాకుండా కొద్దిగా మధ్యలో బరకగా పట్టినట్టు అప్పుడు మళ్ళీ స్పూన్తో కలబెట్టి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి. ఎందుకంటే మీరు ఒకటేసారి మిక్సీ పట్టారు అని అంటే కింద భాగం మాత్రం ఎక్కువ మెదిగిపోయి పైన పలుకుగా అలానే ఉండిపోతుంది. సో మధ్యలో ఒకసారి స్పూన్తో కొద్దిగా కలబెట్టి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి. కొద్దిగా మిక్సీ పట్టిన తర్వాత అందులోనే కొద్దిగా జాగరీ పొడి కూడా యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి ఇక్కడ నేను 2 భాగాలుగా డివైడ్ చేసుకున్నాను. ఎందుకంటే ఒక దాంట్లో నేను గీ అయితే యాడ్ చేశాను. మీకు గీ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అందుకనే నేను కొద్దిగా హాఫ్ పార్ట్లో గీ యాడ్ చేశాను, హాఫ్ పోర్షన్లో నేనైతే గీ యాడ్ చేయలేదు. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీ కదా, సింపుల్గా అయిపోతుంది. బిజీ షెడ్యూల్లో కూడా ఇంత హెల్దీ లడ్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు ఎవరైనా సరే ఇష్టంగా తింటారనమాట. ఇలా కనుక చేసి పెట్టుకున్నామంటే 2-3 వారాలు ఈజీగా నిల్వ ఉంటాయండి. చాలా అంటే చాలా ఈజీ కదా, చూసారు కదా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.